ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ వాతావరణం ఖచ్చితంగా చాలా భయాందోళనకి గురి చేస్తుంది. యుద్ధం అనేది ఏదో సినిమాల్లో చూపించినట్టుగానో అదేదో హీరోయిక్ విషయం కాదు. అమాయకులు బలైపోతూ ఉంటారు. ఈ అగ్రరాజ్యాలు ఆడుతున్నటువంటి ఈ నాటకంలో డెఫినెట్గా ఇందాకన్నట్టుగా అమాయకులు డెఫినెట్గా ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. అయితే ఆ సెగలు భారతదేశానికి ఏమైనా ఉంటుందా? ఎందుకంటే వింటూ ఉన్నాం న్యూస్లు, రకరకాల న్యూస్లు వింటూ ఉన్నాము. ఆయిల్కి కొరత వచ్చేస్తుంది అని చెప్పి చాలామంది దాన్ని స్టోర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇంకా డేంజర్ కదా. ఏమాత్రం చిన్న ఇబ్బంది అయినా కూడా అది దహించేస్తుంది. రైట్ సార్, అసలు ఈ సెగ భారతదేశం మీద ఉంటుంది. ఆల్రెడీ మీరు ప్రొడక్ట్ చేసి ఉన్నారు 2 నెలల క్రితమే. ఇది మళ్ళీ అప్పుడు ఏంటంటే వచ్చి తగ్గిపోతే ఆగిపోయింది అనుకుంటే ఇదేం ఆగదండి, మరలా వస్తుంది అని చాలా క్లియర్ గా మనం ప్రెడిక్ట్ చేస్తాం. అవును. ఎట్లా ఉండబోతుంది సార్? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ఏంటి శాంతి అనేది ఉంటుందా? ఎప్పటి వరకు ఉంటుంది ఈ భయాందోళన పరిస్థితి? ఇవన్నీ ఒక్కసారి. మహర్షులు మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటే మైథుని జ్యోతిష్యం, దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవడం కోసం చెప్పారు. ఇలాంటివన్నీ యుద్ధాలు అనుకోండి, సునామీలు అనుకోండి, ఇవన్నీ కూడా. అయితే ఇందులో పర్టికులర్గా నేను ప్రిడిక్ట్ చేయడానికి కారణం ఏంటంటే అది నా గొప్పతనం ఏం లేదు, మహర్షులు అందించినటువంటి గొప్ప శాస్త్రము ప్లస్ అమ్మవారి అనుగ్రహం. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచగ్రహ కూటమి 3 సార్లు రావడం ది రేరెస్ట్ థింగ్ అని నేను చెప్తూ వస్తున్నా ఒక 3 నెలల నుంచి కూడా. రేరెస్ట్ థింగ్, దీనివల్ల చాలా వింతలు చూస్తాము, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చూస్తాము అని. మనకి జనవరిలో ఒక 3 సార్లు వచ్చింది, ఫిబ్రవరిలో ఇప్పుడు మళ్ళీ జనవరి అండ్ ఫిబ్రవరి కలిపి 3 సార్లు వచ్చింది. చతుర్గ్రహం గ్రహ స్థితి 3 సార్లు, పంచగ్రహ స్థితి 3 సార్లు. సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక నెల రోజుల క్రితం గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగి 184 దాకా వచ్చి మళ్ళీ ఒక 20-30 జోన్ వెనక్కి వెళ్ళింది. తక్కువలో కొనుక్కున్న వాళ్ళేమో చాలా ఆనందపడ్డారు పెరిగినప్పుడు. బట్ హై సాచురేషన్ పాయింట్కి వెళ్ళినప్పుడు 184-185 దగ్గర కొన్న వాళ్ళు వెంటనే తగ్గిపోయేసరికి ప్యానిక్ అయిపోయారు. కొంతమంది అమ్మేశారు, కొంతమంది ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసేటువంటి వారికి గోల్డ్ రేట్ ఆర్ సిల్వర్ రేట్, ఈ మెటల్స్ రేటు ఖచ్చితంగా పెరగనుంది. మళ్ళీ ఖచ్చితంగా 100% ఎంతవరకు పెరగచ్చు సార్? ఊహించలేము, పెరుగుతుంది. ఇంకా దానికంటే ముందుకు వెళ్తుంది కూడా, డబల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని. అయితే నెక్స్ట్ ఇంకోటి ఆయిల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ యుద్ధాలు జరిగేటప్పుడు సర్వసాధారణంగానే అది ఆగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే శాటర్న్ దగ్గరికి, అంటే శని ఆయిల్స్కి కారకుడు అండి, శాటర్న్ దగ్గరికి మార్స్ వెళ్తున్నాడు. మార్స్ కాంబినేషన్, మార్స్ శాటర్న్ అండ్ మార్స్ సన్. దానికంటే ముందు వీనస్ వెళ్తున్నాడు. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక దగ్గరికి వీనస్ వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, దాని రేటుని పెంచుతాడు. సో దాని రేట్ పెరుగుతుంది ఫస్ట్. దాని ఎప్పుడైనా సరే డిమాండ్ అండ్ సప్లై మీద మనకి రేట్స్ ఆధారపడి ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే డిమాండ్ మనకి సప్లై తగ్గుతుందో డిమాండ్ పెరుగుతుంది. సో మనకి ఇప్పుడు 100 రూపాయలు ఉన్నటువంటిది విపరీతంగా పెరుగుతుంది ఆయిల్ రేట్. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీని మూలంగా అమ్మో ఇలాంటి యుద్ధాలు వస్తున్నప్పుడల్లా మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం దీన్ని ఎట్లా ఇంకోటి అనుకుని కొంచెం ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించినవి పెరుగుతాయి. అది రానివ్వాలి కదా. ఇప్పుడు ఎంత మాఫియా అంటే ప్రతి విషయంలో కూడా ఎలక్ట్రిక్ అనేది వస్తే పొల్యూషన్ ఫ్రీ అవుతాము, ఎంతో కొంత దాని లాభాలు అయితే ఉన్నాయి కదా. సో అసలు అది రానివ్వకుండా. అవునండి. సో ఇక్కడ ఏంటంటే గోల్డ్ రేటు, మెటల్స్ రేటు, ఇవి ఈ రేట్స్ అన్ని చక్కగా పెరుగుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఏఐ వల్ల, ఎందుకంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ పరాభావ నామ సంవత్సరం రాబోతుంది కాబట్టి మన గతంలో ఆల్రెడీ 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి చెప్తూ వస్తున్నాం ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ తగ్గిపోతాయి, సొంతంగా ఏదైనా క్రియేట్ చేసుకోవాలని. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు 90% ఆఫ్ పీపుల్ మీరు కనుక చూసినట్లయితే వ్యవసాయంలో దిగుతారు. ఇది జరగబోయేది. అలాగే ఈ యుద్ధ వాతావరణం వలన నేను చెప్పేది ఒకటే, మీ దగ్గర ఒక 50,000 లక్ష రూపాయలు బ్యాంక్లో ఉందనుకోండి, మీరు డిజిటల్ మనీగానే కాకుండా క్యాష్ రూపంలో కూడా పెట్టుకోండి. బికాజ్ ఆఫ్ ఈ మిథున రాశిలోకి గురువు ఎంటర్ అవుతున్నందుకు ఇట్ ఈస్ సేమ్ టైం ఈ రాబోయే సంవత్సరం పరాభావన సంవత్సరానికి రాజు గురువు అవుతున్నాడు. సో జూపిటర్ హౌసెస్ ఈజ్ కంప్లీట్లీ స్పాయిల్డ్ బికాజ్ ఆఫ్ సాటర్న్ ఉన్నాడు, దాని దగ్గరికి మార్స్ రాబోతున్నాడు, సన్ రాబోతున్నాడు, అండ్ శని యొక్క రాశిలో రాహు ఉన్నాడు. ఈ కాంబినేషన్స్ వల్ల ఏమవుతుందంటే సమ్ నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి.
ఇప్పుడు సో మనకి అందుకని చూడండి మనకి network క్యాష్ పెట్టుకోమంటారా? క్యాష్ పెట్టుకోవాలి. ఒక 10,000 అయినా క్యాష్ పెట్టుకోండి జేబులో నేను అనేది. ఎందుకంటే ఎన్నాళ్ళు అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అది? ఇది రాబోయే 2-3 మంత్స్‌లో చూపిస్తుంది క్లియర్‌గా. ఓకే, ఓకే. ఎందుకంటే మీకు మిథున రాశిలో ఇంకా జూన్ వరకు ఉంటాడు ఆల్మోస్ట్ ఉమ్, గురువు. ఉమ్. అదిగాక ఈ సంవత్సరానికి అధిపతి గురువు అండి. అవును. జూపిటర్ పాడయ్యాడు, మిథున రాశిలో ఉండగా కొత్త సంవత్సరం రాబోతుంది. సో మిథునం అనేటువంటిది అంటే ట్రాన్సాక్షన్స్, Right. టెక్నాలజీ ట్రాన్సాక్షన్స్ ఇవి. Right. సో ఈ టెక్నాలజీ మీద లేకపోతే సిగ్నల్స్ మీద, సిగ్నల్స్ ఫెయిల్ అయిపోతే పరిస్థితి ఏంటి చెప్పండి అంతే ఒకసారి. అంతే. స్తంభించిపోతుంది యావత్ స్తంభించిపోతుంది. ప్రపంచం. అవును సార్. ఇప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు మీకు క్రూడ్ ఆయిల్ కూడా సడన్గా ఆగిపోతే ప్రయాణం స్తంభించిపోతుంది. ఉమ్, ఎక్కడున్న వాళ్ళు అక్కడే అయిపోతుంది. ఇప్పుడు మీరు నేను షూట్ చేయాలి, నేను ఇంట్లో కూర్చొని మీరు ఇక్కడ నుంచి చేయాలి. సరే ఓకే, ప్రయాణం స్తంభించకపోతే ఓకే, టెక్నాలజీ స్తంభించకపోతే అంతే అంతే, పరిస్థితి ఏంటి? ఇంకేమీ లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏది స్తంభించినా మనిషి మనుగడ కొన్ని రోజులు సాగడానికి కొంత క్యాష్ చేతిలో ఉండాలి. కాబట్టి క్యాష్ రూపంలో పెట్టుకోండి. ఉమ్, గోల్డ్ గతంలో అయ్యో ఎక్కువ రేటు కొన్నాము అని అనుకునేటువంటి వారికి ఒక శుభవార్త ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ మీరు సేఫ్ జోన్లోకి వెళ్ళబోతున్నారు. రైట్ రైట్. ఈ ఓకే. యుద్ధం ఎన్నాళ్ళు ఇలా కంటిన్యూ ఇది అవ్వచ్చు నెలల సార్? తరబడి ఉంటుందండి. ఇదేదో ఈ 2-3 రోజులు, వారం కాదా? రోజులు, 10 రోజుల్లో ఆగదు. ఇట్స్ క్లియర్. మీరు ఏదైనా సౌదీ కంట్రీస్, ముఖ్యంగా ఈ యుద్ధం సౌదీ అండ్ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో చాలా డ్యామేజ్ అవనున్నాయి. చాలా అంటే చాలా డ్యామేజ్ అవనున్నాయి. ఆస్తులు చాలా మటుకు నేలమట్టం అవనున్నాయి. కొన్ని దేశాల్లో ఫుడ్ లేక ఇంకొన్ని దేశాలు హెల్ప్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చూడండి, జపాన్లో లాస్ట్ టైం మనకి జరిగినప్పుడు హీరోసీమా నాగసాకి దగ్గర పడ్డప్పుడు ఎంత డ్యామేజ్ అయింది చూడండి. ఉమ్, అట్లా ఏంటంటే మిథున రాశిలో, మైథునం అంటే అక్కడ ఇద్దరు మనుషుల్ని సూచిస్తుంది ఆ రాశి. జూపిటర్ ఉంటూ జూపిటర్ హౌసెస్ ఎప్పుడైతే స్పాయిల్ అయ్యాయో ఇది ప్రజా నష్టాన్ని, జన నష్టాన్ని ఇస్తుంది అనేది దాని ఇండికేషన్. మనం ఆల్రెడీ అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క విషయంలో ఎవరెవరైతే ఇప్పుడు ఆ దేశాల్లో ఉండేవాళ్ళు ఎటు పోలేరు, అక్కడే ఉండాలి. definitely. కనీసం ఇండియన్స్ పలానా దేశాల్లో ఉండేవాళ్ళు వీలైతే కొంత సేఫ్టీ కోసం కొంతకాలమైనా సరే ఇక్కడికి రావడం మంచిది. Okay. దిస్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్గా మనం ఇప్పుడు కన్సిడర్ చేసుకోవచ్చు రాబోతున్న ఖచ్చితంగా. రోజుల్లో అంతా కూడా ఇదే సేఫెస్ట్ ప్లేస్గా ఫీల్ అవుతాం కూడా. కాకపోతే ఇండియాకి పెద్ద ముప్పు ఉండదు దీనివల్ల. ఏదో ఉండదు. లిటిల్ మచ్ ఏదో కొంత పార్టిసిపేట్ చేసామో వచ్చామన్నట్టు ఉంటుంది, కానీ ఇండియాకి చాలా పెద్ద డ్యామేజ్ అవుతుందని మాత్రం లేదు. ఇట్స్ క్లియర్. Right. కాకపోతే ఏంటంటే ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ పంచగ్రహ కూటమి వలన మనం ఆల్రెడీ గతంలో కూడా చెప్పుకున్నాం కొంతమంది దేశ నాయకులకి ప్రాబ్లం ఉందని. అవును. ఎట్ ఏ సేమ్ టైం సీఎం మారిపోబోతున్నాడు ఈ రాబోయేటువంటి ఈ పరాభవనామ సంవత్సరం మూలంగా అనుకోండి. ఏ పంచగ్రహ స్టేట్ కి కూటమి. సంబంధించిన సీఎం? అది నేను చెప్పను, మీరు మ్మ్. చూస్తారు ఫ్యూచర్లో. ఎందుకంటే మనం చెప్తే బాగోదు. అది ఖచ్చితంగా మారబోతున్నాడు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎందుకంటే మనకి పోయిన అంటే సంవత్సరానికి మనకి రాజు సంబంధించిన సీఎమా లేకపోతే మనకి ఎక్కడో? సంబంధించింది. ఆ. బయట దేశాల్లో కొంతమంది ప్రముఖులు మరణం కూడా అనుకున్నాం, అదే ఓకే. అట్లాగే జరిగింది కూడా. ఆ. మనకంటే ఇంక నేను మీకు ఆ. clue ఇచ్చేసినట్టే అవుతుంది. కాబట్టి ఏంటంటే అంటే రాజుల్ని మార్చే టైం పరిస్థితి నడుస్తుంది. ఉంది. బికాజ్ ఆఫ్ కేతు, రవి ఇప్పుడు నవనాయకులు అంటారు. రాబోయే కొత్త సంవత్సరానికి నవనాయకులు రాజు గురువు అయితే మంత్రి కుజుడు అయ్యాడు. ఎప్పుడైతే మంత్రి కుజుడు అవుతున్నాడో ఎలా ఉంటుందంటే ఎంతసేపు ఆ, ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ గొడవ కొట్టేసుకుందాం మొత్తం అంటే వారే ఇంకా. బికాజ్ ఆఫ్ మ్మ్. మంత్రి కుజుడు అవ్వకూడదు. అవ్వకూడదు. అయ్యాడు అంటే గొడవ పెట్టేసుకుందానే ఉంటుంది. ఓకే. ఆ, అంటే రాజు మేఘాధిపతి- గురువు కాబట్టి గురువు ఏం కంట్రోల్ చేయడా సార్? యా కరెక్టే, మీరు అన్నది మంచి మ్మ్. పాయింటే. మ్మ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాజు గురువు అయినప్పుడు ఎలా ఉండాలి, రాజు యొక్క గురువు యొక్క స్థానాలు ఎలా ఉండాలి, బాగుండాలి. బాగుండాలి. ఓకే. బాగోలేవు. ఉమ్. రాజు స్థానాలు ఎలా ఉన్నాయంటే రాజుకి యుద్ధం వేసేసాయి, 4 విమానాలు వేసేసాయి, లేకపోతే 4 ఇవి వేసేసాయి అని. ఎప్పుడైతే జూపిటర్ ఈజ్ ఇన్ మిథున రాశి, మీరు ఈ యుద్ధంలో ఎక్కువ దేశాలు ఫ్లైట్లను ఎక్కువగా కోల్పోతాయి, యుద్ధ విమానాలను ఎక్కువగా కోల్పోతాయి. యుద్ధ విమానాలు బ్లాస్ట్లు విపరీతంగా అవుతాయి, చూస్తూ ఉండండి. రైట్. అండ్ కాబట్టి ఈ పరిస్థితి ఇట్లా ఉంది. Right. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఉన్న ప్లేస్లోనే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే కొన్నిసార్లు మన చేతుల్లో ఏవి ఉండవు. కాపాడేది కేవలం ఆ పరమాత్మ మాత్రమే. కాబట్టి ఆ అమ్మవారిని తలుచుకోవడం తప్పితే మనం ఏమీ చేయలేని పరిస్థితి ఇది. మరి ఎట్లా సార్ రక్షణ ఉండాలి? ఇప్పుడు మనం అంటే ఇక్కడ ఉన్నాము, Yeah. కొంతమంది పిల్లలు ఈ అరబ్ లో పని చేయడానికి వెళ్ళి ఉండొచ్చు, ఇట్లాంటి కంట్రీస్ లో ఉన్నారు, కొంచెం మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సేఫ్ గా ఉండాలి అని అంటే ఎటువంటి నామా? సింపుల్ అండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకటే విషయం చెప్తాం, అది ఆ ఇద్దరు వ్యక్తులకి తెలుసు, భగవంతుడికి తెలుసు అంటాం, అంతే కదా. అవును సార్. అది దేవుడికి తెలియాలి నిజమేంటనేటువంటిది. లేదా ఆ ఇద్దరు వ్యక్తులు జరిగిన గొడవ వాళ్ళిద్దరికి తెలియాలంటాం, మూడో వ్యక్తి ఊహిస్తాడంటాం. అట్లాగే దేవుడే కాపాడాలి.
కాకపోతే గ్రహస్థితులు మాత్రం చాలా డ్రాస్టిక్గా వార్ స్ట్రాటజీ ఉండబోతుంది అనేటువంటిది మాత్రం చూపిస్తుంది. ఇదేదో 1-2 డేస్లో ఆగేది కాదు, కాదు. ఇట్స్ లాంగ్ టర్మ్. ఈ గ్రహణం కూడా దాన్ని ఇంకా యాంప్లిఫై చేస్తాం ఖచ్చితంగా చూపిస్తుంది. సేఫ్టీ కోసం మరి ఏ నామాన్ని చేసుకోమంటారు సార్? ఏ నామాన్ని అంటే ఓం చండికాయే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః అనేటువంటిది. ఇక్కడ మీరు మీరు గ్రహణం గురించి తీశారు కాబట్టి, గ్రహణం ఏ దేశాల్లో ఎక్కువగా కనబడుతుందో గుర్తుపెట్టుకోండి. ఆ దేశాలు ఎక్కువగా ఇబ్బంది పడతాయి. ఏ దేశాల్లో తక్కువగా కనబడుతుందో, మన దేశంలో ఓన్లీ 30 to 40 minutes తక్కువ డ్యామేజ్ ఉంటుంది ఇక్కడ. బట్ సౌదీ కంట్రీస్ ఈజ్ మోస్ట్ డేంజర్లో పడనున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు చాలా అల్లాడిపోబోతున్నారు బికాజ్ ఆఫ్ మనకి శని రేవతి నక్షత్రం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి నక్షత్రాల మీద తిరుగుతున్నాడు ఇప్పుడు. ఉత్తరాభద్ర అండ్ రేవతి, ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలని కూర్మ చక్రంలో చూసుకుంటే ఇట్స్ వెరీ క్లియర్ సౌదీ కంట్రీస్, సౌదీ అండ్ ఈ కంట్రీస్, కొంతవరకు అమెరికాని కూడా కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ ఏదైనా కానీ ఈ కంట్రీస్కి చెప్తుంది. సో వీటికి డ్యామేజ్ ఉంది. రైట్ సార్. ఎనీవేస్ అమాయకులకి మాత్రం వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఎక్కడ ఉండాలంటే అమ్మవారిని స్మరించుకోవాలి. ఎందుకంటే తల్లి రక్షించే తల్లి. ఖచ్చితంగా వాళ్ళ గురించి ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని అనుకోవటం ముమ్మాటికి తప్పే. అమాయకులు ఎప్పుడు అందరూ ఆ ప్రకృతికి సంబంధించినటువంటి బిడ్డలే కదా. సో ఎవరైనా అమాయకులు మాత్రం ఇబ్బంది పడకూడదు. ఈ యుద్ధాలు వచ్చినప్పుడు నేచురల్ గా జరిగేది అమాయకులు యుద్ధం తప్పదు, జరుగుతుంది, తప్పదు. ఎనీవేస్ అమ్మవారి చేతుల్లో పెట్టి అందరూ ఇక్కడ కుంభరాశిలో ఈ కలయిక వల్ల ఎక్కడో లోపల బంకర్స్ లో ఉండేవాడు కూడా చచ్చిపోతాడు దీనివల్ల. ఇప్పుడు మనకి వాళ్ళ రేపు వచ్చిన మిసైల్స్ ఎలాంటివంటే పైనుంచి బాంబు వేస్తే 70 feet లోపల వరకు కూడా వెళ్ళి అక్కడ ఉండేదాన్ని. దట్ స్ట్రాటజీ ఏంటంటే లోపల ఏదైనా ఈ అణు సంబంధించినవి దాచిపెడతారు, అవి బ్లాస్ట్ అవ్వాలనే స్ట్రాటజీతో వేస్తారు. బట్ దానివల్ల బంకర్స్ లో ఉండే వాళ్ళు చాలా మటుకు నష్టం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.